ఏపీలో ఖాళీగా ఉన్న 1,42,000 ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నినాదాలు చేశారు. నిరుద్యోగ భృతి కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికార పగ్గాలు అందుకున్నాక మర్చిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 1,42,000 ప్రభుత్వ ఉద్యోగాలకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల ప్రణాళికలో భాగంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో జాబు కావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వంటి విధానాన్ని రద్దు చేస్తామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తీరును, మంత్రుల యొక్క తీరును నిరసిస్తూ ఈరోజు రాజమండ్రి వేదికగా నిరుద్యోగ మిత్రులంతా కలిసి ర్యాలీగా రాజమండ్రిలో ఉన్నటువంటి సబ్ కలెక్టరేట్ ఆఫీసును కూడా